హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత చెంచల్గూడ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అల్లు అర్జున్ కలవడానికి చాలామంది సినీ ప్రముఖులు, అలాగే ఆయన శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున ఆ ఇంటికి వచ్చారు. ఆ తర్వాత అల్లు అర్జున్ నిన్న మధ్యాహ్నం మెగాస్టార్ చిరంజీవి గారిని కలవడానికి ఫ్యామిలీతో సహా వెళ్ళారు. అక్కడ దాదాపు ఒక గంట గంటన్నర కొంత డిస్కషన్ కూడా జరిగింది. అందులో చిరంజీవి గారు అల్లు అర్జున్కు కొన్ని సూచనలు సలహాలు చేసినట్లుగా సమాచారం. అయితే అల్లు అర్జున్ చిరంజీవి గారిని వెళ్ళి కలవడాన్ని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తులు అయితే జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్ అలాగే చిరంజీవి ఫ్యామిలీ మధ్యన ఉన్న గ్యాప్ని వైఎస్ఆర్సీపీ వాడుకోవాలని ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే అల్లు అర్జున్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తరపున వెళ్ళి ప్రచారం చేశాడో, ఆయనకు మద్దతుగా వెళ్ళాడో, ఆ రోజు నుంచి వైఎస్ఆర్సీపీ అల్లు అర్జున్ తమవాడే అంటూ ప్రచారం చేసుకుంది. ఆ ఎలక్షన్లో అల్లు అర్జున్ ఫ్లెక్సీలు కూడా చాలా చోట్ల వెలిశాయి. ఆ తర్వాత రిజల్ట్ ఏందో మీ అందరికీ తెలుసు. కూటమి ప్రభుత్వం గెలిచింది, వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది. ఇక పుష్ప 2 షూటింగుల్లో బిజీగా ఉన్నాడు అల్లు అర్జున్. ఈ సమయంలో అక్కడక్కడ మెగా ఫ్యామిలీపై సెటైర్లు కానీ, నా అనుకున్న వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తానని కామెంట్ చేయడం, ఇక్కడ అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీ మధ్యన ఓ గ్యాప్ కనబడింది. ఈ గ్యాప్ని వైఎస్ఆర్సీపీ వాడుకోవాలని ప్రయత్నం చేసింది. ముఖ్యంగా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసుకొని ట్వీట్లు చేయడం కానీ, అలాగే పుష్ప 2 రిలీజ్ సమయానికి అల్లు అర్జున్ మావాడే, మా హీరో సినిమా రిలీజ్ అయిందంటూ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులతో పాటు ఎమ్మెల్యే స్థాయి లాంటి వ్యక్తులు, మంత్రుల స్థాయి లాంటి వ్యక్తులు కూడా ట్వీట్లు చేశారు పుష్ప 2 గురించి. ఇక పుష్ప 2 రిలీజ్ అయిన తర్వాత కొంతమంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు రివ్యూలు కూడా చెప్పారు. ఇక ఆ తర్వాత ఆ కలెక్షన్ల గోల, ఇవన్నీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎప్పటికప్పుడు ప్రచారం చేసుకుంటూ వచ్చారు. అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తి అల్లు అర్జున్ అనేది వాళ్ళు చేసుకున్న ప్రచారం. ఇక రీసెంట్గా అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడం, జైలుకు వెళ్ళడం జరిగింది. అయితే ఈ అరెస్టు సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశాడు, అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడాన్ని నేను ఖండిస్తున్నాను అంటూ. అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పెద్ద పెద్ద నాయకులు కూడా ట్వీట్లు చేశారు. ఇక వాళ్ళ సోషల్ మీడియాలో కార్యకర్తలైతే మరీను. ఇక ఇది కాకుండా అల్లు అర్జున్కు బెయిల్ రావడానికి ముఖ్య కారణం జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి న్యాయవాది, అందులోనూ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యుడైనటువంటి నిరంజన్ రెడ్డి వల్లనే బెయిల్ వచ్చిందంటూ, మేమే బెయిల్ ఇచ్చామంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంది వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వర్గం. అయితే ఇప్పటి వరకు అల్లు అర్జున్ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తి, మావాడు అంటూ ప్రచారం చేసుకున్న వైఎస్ఆర్సీపీకి పెద్ద ఎదురు దెబ్బ. వాళ్ళందరూ షాక్ అయిపోయేలాగా అల్లు అర్జున్ మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి కలవడం, దానికి ముందు కష్ట సమయాల్లో మేమంతా ఒక్కటే అనేలాగా అల్లు అర్జున్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లగానే చిరంజీవి గారు షూటింగ్లో ఉండి వెంటనే షూటింగ్ క్యాన్సిల్ చేసుకొని అల్లు అర్జున్ ఇంటికి రావడం, నాగబాబు గారు రావడం, అలాగే పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేయడం, ఇదంతా మెగా ఫ్యామిలీ మళ్ళీ అల్లు అర్జున్కి అండగా నిలబడడం. ఇక ఇది కాకుండా అల్లు వర్సెస్ మెగా ఫ్యాన్స్ మధ్యన కూడా రచ్చ ఉండేది. వెంటనే మెగా ఫ్యాన్స్ కూడా అల్లు అర్జున్కు అనుకూలంగా ట్వీట్లు చేయడం, కామెంట్లు చేయడం జరిగింది. సో అల్లు అర్జున్ వెంటనే చిరంజీవి గారి ఇంటికి వెళ్ళడం, నిన్న దాదాపు గంట సేపు ఆయనతో మాట్లాడడం, లంచ్ మీటింగ్ జరగడం, దీన్నంతటినీ వైఎస్ఆర్సీపీ జీర్ణించుకోలేకపోతుంది. అదేంటి, మేము మొన్నటిదాకా నువ్వు మావాడివి, నీకోసం మేము ఇంత చేశాము, నీకోసం ఫ్లెక్సీలు వేసాము, నీ సినిమాకు టికెట్లు కొన్నాము, థియేటర్లోకి వెళ్ళి నానా హంగామా చేశాము, ట్వీట్లు చేశాము, నువ్వు మావాడివి అనుకున్నాము, నీకోసం స్వయాన జగన్మోహన్ రెడ్డి ట్వీట్ కూడా చేశాడు. అలాగే నిరంజన్ రెడ్డి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యుడు, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన చాలా కేసులను వాదించేటువంటి నిరంజన్ రెడ్డి నీకు బెయిల్ ఇస్తే మళ్ళీ నువ్వు వెళ్ళి మెగా క్యాంప్లో కలవడం ఏంటి స్వామి అంటూ వాళ్ళ ముఖ చిత్రాలు అయితే మారిపోయాయి.